హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ మెడికల్ కాలేజెస్లో కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే కేటగిరీ వైజ్గా అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మైనారిటీ ఈ కేటగిరీస్లో ఎన్ని మార్క్స్ అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి డేటాని ఇంతకు ముందు వీడియోలో ఇవ్వటం జరిగింది. అంటే కాలేజ్ వైజ్గా అక్కడ ఇచ్చానండి. ఇప్పుడు నేను కేటగిరీ వైజ్గా ప్రిసైజ్ చేసి అంటే షార్ట్ కట్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఈజీగా మీరు వాచ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ డేటాను మొత్తం కూడా 2022 ఫేజ్ 2 అలాట్మెంట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఇవ్వటం జరుగుతుంది. సో స్టూడెంట్స్ మీరు తప్పకుండా మీ యొక్క కేటగిరీకి ఎన్ని మార్క్స్ అలాగే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందో ఒకసారి చెక్ చేసుకుంటారు అని భావిస్తున్నాను. ఇక్కడ కన్సాలిడేటెడ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ నీట్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అన్నాను. అంటే ఏపీ మెడికల్ కాలేజెస్ 2 టైప్స్ కింద డివైడ్ అవుతాయి. ఒకటి ఏయూ రీజన్ కాలేజెస్, అలాగే ఎస్వియు రీజన్ కాలేజెస్. ఏయూ కాలేజెస్కి సపరేట్గా కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్వియుకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనిలో కూడా మరలా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. వీటికి కంప్లీట్గా నేను సపరేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే ఏయూ రీజన్లో 570 మార్కులు వస్తే కానీ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాలేదు లాస్ట్ ఇయర్. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో తీసుకుంటే 538 మార్క్స్ లాస్ట్ స్టూడెంట్. ఇంతకంటే తక్కువ వస్తే కానీ స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టం అని అర్థం. ఇప్పుడు రాబోయేటువంటి ఈ 2023 ఎగ్జామ్లో ఈ ఓసీ క్యాండిడేట్కి సీట్ రావాలి అంటే ఒక +/- 5 మార్క్స్ని మీరు యాడ్ చేసుకోవటం లేదా తీసివేయటం చేస్తే సరిపోతుంది. సుమారుగా 540 మార్కులు లేదా 530 మార్కులు ఈ రెండింటి మధ్య ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మంచి కాలేజ్ రావాలి అంటే తప్పనిసరిగా కనీసం 550 మార్కులు వస్తే కానీ ప్రైవేట్ కాలేజెస్లో బెస్ట్ కాలేజ్ రాదు. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే అది బెస్ట్ కాలేజ్ రావాలి అంటే ఆల్మోస్ట్ 590 లేదా 600 రేంజ్లో వస్తే టాప్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బీసీఏ తీసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో 521 మార్క్స్ అలాగే 480 మార్క్స్ ప్రైవేట్ కాలేజెస్. అంటే ఇంతకంటే తక్కువ వస్తే మాత్రం అసలు బీసీఏ క్యాండిడేట్కి ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టం. సేమ్ అండి, ఈ +/- 5 అనేది అన్ని కేటగిరీస్కి కూడా వర్తించిద్ది అనమాట. అంటే ఇక్కడ 485 అవ్వచ్చు లేదా 475 అవ్వచ్చు అని అర్థం. అంటే ఈ సంవత్సరం వచ్చేటువంటి స్కోరు అలా ఉండొచ్చు అని చెప్తున్నాను. ఓకే, అలాగే బీసీబీ తీసుకున్నట్లయితే 525, 474. నెక్స్ట్ బీసీసీ 523 అలాగే 483. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ 555 అలాగే 517. మీరు చూసినట్లయితే బీసీడీలో చూడండి 555 అంటే హైయెస్ట్ స్కోర్ ఉంది ఇక్కడ. కంపారిటివ్లీ విత్ ఏబిసి ఈ 3 కేటగిరీస్తో కూడా కంపేర్ చేస్తే మీకు బీసీడీలోనే హైయెస్ట్ స్కోర్ వస్తేనే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ తీసుకున్నట్లయితే 465 అలాగే 438 ప్రైవేట్ కాలేజెస్. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి. అంటే ఈ సంవత్సరం 2023లో ఈ మార్క్స్కి ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుందని లేదండి. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ను కూడా మీరు +/- ఒక 2000 ర్యాంక్ పెట్టుకోవచ్చు. అంటే ఈ మార్క్స్కి 2000 ర్యాంక్ పెరగచ్చు లేదా తగ్గొచ్చు అని అర్థం. అర్థమైంది కదా. అలాగే ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే 464 గవర్నమెంట్ కాలేజెస్, 425 మార్క్స్ ప్రైవేట్ కాలేజెస్. ఎంతకంటే తక్కువ వస్తే సీట్ రాదు అని అర్థం. అలాగే ఎస్టీ క్యాండిడేట్ తీసుకున్నట్లయితే 418 మార్క్స్ గవర్నమెంట్ కాలేజెస్ అలాగే 384 ప్రైవేట్ కాలేజెస్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసినట్లయితే 569. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఓసీ క్యాండిడేట్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సేమ్ ఉంటుందండి. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటుంది కాబట్టి నేను డాష్ పెట్టేశాను. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటుంది. నెక్స్ట్ మైనారిటీ చూసినట్లయితే 395 మార్క్స్ కంటే తక్కువ వస్తే సీట్ రాదు అని అర్థం. అలాగే ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 184,719. ఇవన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కాలేజెస్కు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ నీట్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఎస్వియు కాలేజెస్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ కాలేజెస్ అండి. ఇక్కడ నేను 2 టైప్స్ ఇచ్చానండి. ఒకటి ఎం అంటేనేమో మేల్, ఇక్కడ ఫీమేల్ ఇచ్చాను.
ఇక్కడ మేల్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఇది కంబైన్డ్ అని కూడా తీసుకోవచ్చు మనం. నాట్ ఓన్లీ మేల్. ఇక్కడ పర్టికులర్గా ఎఫ్ అని ఎందుకు ఇచ్చాను అంటే పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉంది కదండి. సో ఇక్కడ ఎఫ్ అని ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కానీ లేదా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నీట్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా పద్మావతి మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ యొక్క డేటా అనమాట. అంటే 2022లో సెకండ్ ఫేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క లాస్ట్ నీట్ స్కోరు అలాగే లాస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్స్. అర్థమైంది కదా. ఇవి మిగతా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే జనరల్ కేటగిరీస్ అనమాట ఇవన్నీ కూడా. అంటే కోఎడ్యుకేషన్. జస్ట్ ఆ క్లారిటీ కోసం నేను ఎఫ్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఓసీ కేటగిరీ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో అంటే పద్మావతి మెడికల్ కాలేజ్ అనేది అటానమస్ కాలేజ్ కాబట్టి దీన్ని నేను గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో అక్కడ జాయిన్ అయినటువంటి లాస్ట్ నీట్ స్కోర్ 544 మార్కులతో జాయిన్ అయినటువంటి అమ్మాయి. అదే మీరు అదర్ కాలేజెస్ తీసుకున్నట్లయితే 55 మార్క్స్తో లాస్ట్ నీట్ స్కోరర్ ఉన్నారు. అంటే ఇంతకంటే మార్క్స్ తగ్గితే ఇంకా సీట్ వచ్చేటువంటి అవకాశం లేదు ఓసీ క్యాండిడేట్కి గవర్నమెంట్ కాలేజెస్లో. అదే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే 528 మార్క్స్ వరకు కూడా ఎస్వియు రీజన్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు కంపారిటివ్గా చూస్తే ఏయూ రీజన్ కంటే ఎస్వియు రీజన్లో కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది అనమాట. అంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. అలాగే ఈ మార్క్స్కి ఈ 45,340 అనేది ఆల్ ఇండియా ర్యాంకు. అలాగే 544కు వచ్చినటువంటి స్టూడెంట్కి ఆల్ ఇండియా ర్యాంకు 52,453. ఓకే, ఇలా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే బీసీఏ క్యాండిడేట్ తీసుకున్నట్లయితే 492 గర్ల్ అండి. అంటే ఇక్కడ పద్మావతిలో జాయిన్ అయినటువంటి అమ్మాయి. అలాగే ఇక్కడ కంబైన్డ్గా చూసినట్లయితే ఇక్కడ గర్ల్ అవ్వచ్చు లేదా బాయ్ అవ్వచ్చు. 503 కంటే కూడా స్కోర్ తగ్గితే ఇక్కడ బీసీఏ కేటగిరీలో గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావడం కష్టం. నెక్స్ట్ 464. అలాగే బీసీబీ చూసినట్లయితే 495, అలాగే 515. ప్రైవేట్ కాలేజెస్లో 470. నెక్స్ట్ బీసీసీ 467, 484. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో 450. నెక్స్ట్ బీసీడి 503 ఫర్ ఫీమేల్ అంటే పద్మావతి కాలేజీ. అలాగే రిమైనింగ్ కాలేజెస్లో 510 మార్క్స్ రావాలి కంపల్సరీ. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో తీసుకున్నట్లయితే 471 వస్తేనే సీట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బీసీఈ 484, 495, అలాగే 465 ప్రైవేట్ కాలేజెస్. నెక్స్ట్ ఎస్సీ 439, అలాగే 449, ఇక్కడ 426. నెక్స్ట్ ఎస్టీ 399, 413, అలాగే 383. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 536, 547. నెక్స్ట్ మైనారిటీ కేటగిరీ 445. ఓకే, అంటే దీన్ని బట్టి మనం ప్రైవేట్ కాలేజెస్లో వచ్చినటువంటి ఈ లీస్ట్ స్కోర్ చూసినట్లయితే అప్పుడు మనకి ఎంబీబీఎస్ సీటు అస్సలు రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది తెలిసింది. సో మీకు ఇంకా ఏదైనా సరే ఈ యొక్క నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి గైడెన్స్ ఎవరికైనా కావాలి అంటే తప్పనిసరిగా మీకు పెయిడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. సో మీకు పెయిడ్ సర్వీసెస్ ఎవరికైనా సరే ఈ కౌన్సిలింగ్ సంబంధించి కావాలి అంటే ఇక్కడ నేను డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు లేదా మెయిల్ ఐడికి మెయిల్ కూడా చేయవచ్చు. తప్పనిసరిగా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 2 టెలిగ్రామ్స్ గ్రూప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎంపైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఐఐటి జేఈ ఎగ్జామ్ కూడా రాస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను 2 గ్రూప్స్ని క్రియేట్ చేయడం జరిగింది. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే తప్పనిసరిగా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇంకా ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.